నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. పాకిస్తాన్ బుద్ధి మారటం లేదు. ఆపరేషన్ సింధూర్‌లో భారత్ తమ తడాఖా ఏంటో చూపించిన తర్వాత కూడా పాకిస్తాన్ పిచ్చి ప్రేరేపణలు మానడం లేదు. తాజాగా పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ఆ మధ్య అమెరికా వెళ్ళి విందు భోజనం ఆరగించాడు కదా! ఆయన ఆసిమ్ మునీర్. అతను ఒక ప్రేలాపన చేశాడు. భారత్‌తో సహా ఏ దేశమైనా తమ మీదకు యుద్ధానికి వస్తే అణ్వాయుధాలు ప్రయోగిస్తామని, సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని ఒక ప్రేలాపన చేశాడు. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోతున్నాయి. ఏ అండ చూసుకుని పాకిస్తాన్ ఇలా మాట్లాడుతోంది? మొన్న ఈ మధ్యనే తీవ్రమైన యుద్ధాన్ని ఎదుర్కొంది. ఇప్పుడు మళ్ళా ఎందుకు ఈ కవ్వింపు మాటలు మాట్లాడుతుంది అనేది అది రహస్యమే కాదు. అమెరికా గడ్డ మీద నుంచి ఆయన పాకిస్తాన్లో ఉండి ఈ ప్రకటన చేయలేదు. ఇది తమ ఉనికికి కనుక ప్రశ్నార్థకమైతే తాము అణ్వాయుధాలను ప్రయోగిస్తామని, అప్పుడు ప్రపంచంలో సగం దేశాలు భస్మీపట్లం అయిపోతామని ఆయన చేసిన ప్రకటన తమ సొంత గడ్డ మీద నుంచి చేయలేదు. అమెరికా పర్యటనలో భాగంగా అక్కడ నుంచే ఈ ప్రకటన చేశాడు. దీంతో మనం ఈజీగానే అర్థం చేసుకోవచ్చు ఎవరి అండతో తాను ఈ ప్రేలాపనలు చేశాడు అని చెప్పి. సడన్గా ట్రంప్ గారికి పాకిస్తాన్ మీద ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది, ఎందుకు పాకిస్తాన్కి స్నేహహస్తం అందించడానికి ఉర్రూతలూగుతోంది అంటే అది చాలా విచిత్రమైన సంఘటన. ఒకప్పుడు అంటే తొలిసారి ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పుడు చాలా పోరాటాలు చేశాడు పాకిస్తాన్కి వ్యతిరేకంగా. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన టెర్రరిస్ట్ దేశం పాకిస్తాన్, దానితో ఎవరు స్నేహం చేయకూడదు అని చెప్పి అప్పట్లో ఆయన ప్రకటనలు చేశాడు. ఇప్పుడు మాత్రం పాకిస్తాన్ హక్కును చేర్చుకోవడానికి తహతహలాడిపోతున్నారు. అమెరికా ఆర్థిక శిఖరాలుగా భావించే వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంటాం కదా, ప్రపంచ వాణిజ్య సంస్థ, ఆ రెండు శిఖరాలను వాటినే కొంతమంది అమెరికా తాలూకు బిజినెస్ కొమ్ములు అంటారు. ఆ కొమ్ముల్ని ఎరగదీశాడు ఒకడు, వాడే బిన్ లాడెన్. ఆ బిన్ లాడెన్ని పెంచి పోషించి ప్రపంచ దేశాల్లో ఉగ్రవాదానికి ఊతమిస్తోంది పాకిస్తానే అని అప్పుడు అమెరికా నేతలు కూడా చెప్పారు. ఏ విధంగా చూసుకున్నా పాకిస్తాన్ పట్ల సదభిప్రాయం లేకుండా ఎన్నాళ్ళు అమెరికా కొనసాగుతూ వచ్చింది. కానీ యుద్ధోన్మాదానికి కేర్ ఆఫ్ అడ్రస్గా అమెరికా మారిన క్షణంలో మనం గతంలో కూడా ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఏ రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతున్నా ఏమాత్రం సహించలేని అమెరికా ఎలాగోలాగా ఆ స్నేహాన్ని చెరవటాల్లో చూస్తుంది. అది గతంలో చాలాసార్లు జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఈ మధ్యకాలంలో రష్యాతో భారత్ మైత్రి సంబంధం పెరగడంతో అది అమెరికా రెచ్చిపోవటం మొదలైంది. సో పనిలో పనిగా అమెరికాతో ఎవరైతే సఖ్యతగా ఉండరో అంటే పాకిస్తాన్ లాంటి దేశాలు, వాళ్ళని రెచ్చగొట్టడం ద్వారా భారత్ మీద కసి తీర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తుందన్నది బహిరంగ రహస్యమే. ఒకప్పుడు బిన్ లాడెన్ తయారు చేసింది ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన దేశం పాకిస్తాన్ అని చెప్పి ఇప్పుడు దానితో స్నేహం చేస్తోంది అంటే అది పాకిస్తాన్ నమ్మటం చాలా పిచ్చి పని లాంటిది. ఇప్పుడు అందించిన ఈ స్నేహహస్తం ఎటువైపు దారితీస్తుందో అనేది కాస్తంత ఆందోళన చెందే అంశమే. ఆపరేషన్ సింధూర్లో భారత్ సత్తా ఏంటో తెలిసి కూడా మళ్ళా ఇప్పుడు పాకిస్తాన్ ఈ కారు కోతలు కూస్తుందంటే కాస్తంత ఆలోచించాల్సిన అంశమే అనేది రక్షణ రంగ నిపుణుల తాలూకు అభిప్రాయంగా కనిపిస్తోంది. ఎలాగైనా భారత్ను తన చేతుల్లోకి తీసుకురావాలి అంటే బానిసలుగా మార్చడానికి ప్రపంచ పోలీసు పెత్తనాన్ని చెలాయిస్తున్న అమెరికా ఎప్పటి నుంచో అదే పని కొనసాగిస్తూ వస్తుంది. ఇప్పుడు కూడా ఆ ఛాయలు కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా భారత రష్యాల మధ్య మైత్రి సంబంధం బలపడుతోంది. ముఖ్యంగా చమురును దిగుమతి చేసుకోవడంలో భారత్ ఎక్కువ రష్యా మీదే ఆధారపడుతోంది. అంటే రష్యా నుంచి చౌకగా వస్తుండటం వల్ల తీసుకొని, అఫ్కోర్స్ అమెరికా దాని మీద పెద్ద
దుమారమే లేపింది. చౌకగా రష్యా నుంచి చమురు తీసుకొని వేరే దేశాలకి భారత్ అమ్ముకుంటుందని చెప్పి ఒక నింద కూడా మన మీద వేసింది. సో అందులో వాస్తవాలు ఉన్నా లేకున్నా ఇప్పుడు ఈ చమురే మంటలు రేపినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎవరైనా సరే అమెరికా సాయంతోనే బతికి బట్టగట్టాలి అనే ఒక విచిత్రమైన వైఖరి అమెరికా ఎప్పుడు పాటిస్తూ ఉంటుంది. ఈ రష్యాతో మన స్నేహబంధం పెరిగిన తర్వాత తమ చేతుల్లో నుంచి భారత్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం అగ్రరాజ్య హోదాకు దగ్గరగా వెళ్తున్నాం. సో అందువల్ల అలాంటి దేశంతో సన్నిహితంగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన కలలుగంటూ ఉన్నారు. దానికి అనుగుణంగానే అడుగులు వేస్తూ వచ్చారు. కాకపోతే ఇప్పుడు రష్యాతో మనం పెంచుకున్న వాణిజ్య ఒప్పందాల వల్ల అతనికి కాస్తంత ఈర్ష్య పుట్టినట్టుగా కనిపిస్తుంది. అందుకే ప్రక్క దేశం దాయాది దేశమైన పాకిస్తాన్, మన శత్రు దేశమైన పాకిస్తాన్ మెల్లగా దొగటం మొదలుపెట్టింది. ఫస్ట్ భారతదేశాన్ని బెదిరించడానికి ప్రయత్నించింది. దాంట్లో భాగంగానే ట్యాక్సులు, దిగుమతి సుంకాలను విపరీతంగా పెంచుతాను. ఫస్ట్ 25% అన్నది దాన్ని ఉన్నట్టుండి రెట్టింపు చేసింది. 24 అవర్స్లోనే 50% పెంచింది. సో తద్వారా అమెరికాలో ధరలు పెరిగిపోయినాయి. అమెరికాలో అంతరంగంగా చాలా సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది, ఆర్థిక మాంద్యం వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి వాటిని ఆయన ఏం పట్టించుకోడు. ఎందుకంటే తను అనుకున్న మాట ఖచ్చితంగా సాగాలి. సో అయినా సరే 50% ఇంపోర్ట్ ట్యాక్స్ విధించినా కూడా భారత్ ససేమిరానికి మీరు ఏమేం చేసుకోండి, మేము మాత్రం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవటం అనేది ప్రసక్తే లేదని చెప్పి తెగేసి చెప్పింది. దీంతో ట్రంప్కి కిర్రెక్కిపోయింది. చేసేది ఏమీ లేక భారత శత్రు దేశమైన పాకిస్తాన్కి ఆపన్న హస్తం అందించడం ద్వారా తన తాలూకు విషపూరితమైన కుట్ర బుద్ధిని బయట పెట్టుకున్నాం. అమెరికా అండ చూసుకుని ఇప్పుడు పాకిస్తాను రెచ్చిపోవటం మొదలయ్యింది. అమెరికాతో స్నేహం ఎంత ప్రమాదకరమైందో పాకిస్తాన్కి ఇప్పుడు తెలియకపోవచ్చు, భవిష్యత్తులో తప్పనిసరిగా తెలుస్తుంది. సో పాకిస్తాన్ అణ్వాయుధాలు సమకూర్చుకుంటుందని, ఇది చాలా ప్రమాదకరమైన ప్రపంచ శాంతికే విఘాతం కలిగించే అంశం అని చెప్పి అమెరికా భద్రతా సలహాదారు జాన్ ఫైనర్ ఏడాది క్రితమే చెప్పాడు. దానికి ఇప్పుడు ట్రంప్ కూడా ఆ మధ్యకాలంలో అణ్వాయుధాలు కనుక పాకిస్తాన్ కనుక చేసుకుంటే మనం తప్పనిసరిగా ఒక కన్ను దాని మీద వేయాల్సి ఉంటుందని కూడా చెప్పాడు. సడన్గా ఇప్పుడు ఆయన బుద్ధి మార్చుకున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్తో సన్నిహిత సంబంధాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తమ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడితే సగం ప్రపంచాన్నే మేము ధ్వంసం చేస్తామని మునీర్ చెప్పడం, అదే పాక్ రక్షణాధికారి చెప్పడం అనేది అది ఏదో ఆషామాషిగా తీసేయాల్సిన అంశం కాదు. వాడికి ఎంతో భరోసా లభిస్తే తప్ప అలాంటి మాటలు మాట్లాడటం. కేవలం ఒక భారత్తోనే మొన్న ఒక చిన్నపాటి యుద్ధం చేసి చతికిలి పడిపోయిన పాకిస్తాన్ ఏకంగా ప్రపంచ దేశాలకే సవాల్ చేయటం, ప్రపంచంలోనే సగం దేశాలను మేము భస్మీపటలం చేస్తామని ప్రకటన చేయటం వెనక ఎవరో డెఫినెట్గా ఉండాలి అనుకున్నదా అనే మాట వాస్తవం. కానీ ఆ ఎవరో కాదు, ఖచ్చితంగా అమెరికానే. పైగా ఇతను మునీర్ ఆ ప్రకటన చేసింది కూడా ఖచ్చితంగా అమెరికా నుంచే చేశాడు. అంటే చాలా చర్చల అనంతరం గతంలో ఉన్న కోపతాపాలన్నిటినీ మర్చిపోయి పాకిస్తాన్తో స్నేహం చేయడానికి ఆయన ముందుకెళ్ళాడు. పాకిస్తాన్తో ఉన్నట్టుండి పాకిస్తాన్తో ఎంత సాన్నిహిత్యం పెరగడానికి మరో కారణంగా ఉంది. ట్రంప్ రాజకీయాల్లోకి రాకముందు పెద్ద వ్యాపారవేత్త. క్రిప్టో కరెన్సీకి సంబంధించి బోల్డ్ అంత వ్యాపారం అతనికి ఉంది. చాలా దేశాల్లో ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించి వ్యాపారాలు చేస్తున్నాడు. భారత్లో తన ఆటలు సాగలేదు. ఎందుకంటే క్రిప్టో కరెన్సీని భారత్ యాక్సెప్ట్ చేయట్లేదు. దాని మీద పార్లమెంట్లో చాలా పెద్ద రగడ కూడా అయింది. సో కాకుంటే పాకిస్తాన్లో ట్రంప్ కుటుంబానికి సంబంధించిన చాలామంది ఈ క్రిప్టో కరెన్సీ వ్యాపారం చేస్తున్నారు. అందువల్ల కూడా మేము మీకు సహాయం చేస్తామని ట్రంప్ పాకిస్తాన్కి అభయహస్తం ఇచ్చి ఉండవచ్చు అనేది కూడా కొందరి తాలూకు అభిప్రాయం. అమెరికా ఈ మధ్య కాలంలో పాకిస్తాన్కు ఇబ్బడి ముబ్బడిగా అప్పులు ఇచ్చేస్తుంది, రుణాలు ఇచ్చేస్తుంది. ఒక అమెరికాతోనే కాదు, చైనా, జర్మనీ, బ్రిటన్, జపాన్ ఇలాంటి దేశాలన్నిటి నుంచి అప్పు తీసుకొచ్చింది.
ఇక సౌదీ అరేబియా అనేది ఉండనే ఉంది. వాళ్ళకి ఎప్పుడు సాయం చేస్తూనే ఉంటుంది. సాయం అంటే అది ఉత్తినే కాదు, అప్పు, రుణాలు ఇస్తూనే ఉంది. ఇవన్నీ కాకుండా ఏడాదికి ఏడాది ఆహ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి ఉంది కదా! ఐఎంఎఫ్ అంటాం. దాని ముందు రోజు జోలి పట్టుకొని ముష్టెత్తుకుంటూనే ఉంటుంది పాకిస్తాన్. అంటే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అంత డోలాయమాన పరిస్థితిలో ఉందని అర్థం. ఒక మాటలో చెప్పాలంటే అమెరికా మొత్తం బడ్జెట్‌లో సగం సొమ్మును ఇతర దేశాల నుంచి తీసుకొచ్చిన వడ్డీలకు, ఆ రుణాలకు వడ్డీలుగా చెల్లిస్తుందంటే ఇక మనం ఆ దేశ పరిస్థితి ఎంత భయానకంగా ఉందో. అప్పట్లో ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు కూడా అనుకున్నారు. వాళ్ళ దగ్గర యుద్ధ ట్యాంకులు ఉన్నప్పటికీ ఆ యుద్ధ ట్యాంకుల్లో నింపడానికి డీజిల్ కొనడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అని చెప్పి కొంతమంది సెటారికల్‌గా మాట్లాడినా కూడా అలాంటి పరిస్థితులు అక్కడ ఉండనే ఉన్నాయి. ఎందుకంటే అక్కడున్న జనాలకు సరైన ఆహారం లేదు. ఆహార భద్రత అనే మాట అసలు ప్రక్కన పెట్టేసిన కనీస అవసరాలకి తీర్చడానికి కూడా ఆర్థిక పరిస్థితి పాకిస్తాన్‌కి ప్రస్తుతానికైతే లేదు. అలాంటిది ఏకంగా అణుయుద్ధమే చేస్తామని చెప్పడం అంటే అది తమ గొంతుకు కాదు. ఎవరో వెనక డబ్బింగ్ తెప్పిస్తున్నారనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. అప్పుల ఊబిలో పూర్తిగా మునిగిపోయి అసలు అక్కడ స్థానిక ప్రజల అవసరాలే తీర్చలేని పాకిస్తాన్ ప్రపంచంలోని చాలా దేశాల మీద మేము గనక తలుచుకుంటే యుద్ధం చేసి భస్మీపట్నం చేస్తామని చెప్పడం అంటే అది కొంచెం ఇబ్బందికరమైన అంశమే. ఇక ఉన్నట్టుండి ట్రంప్ గారికి పాకిస్తాన్ మీద ఎంత ప్రేమ పెరగటం ఏంటి అనేది కూడా ఒక చిన్న ఆలోచించాల్సిన అంశమే. ఇందాక మనం చెప్పుకున్నది ఇండియాతో పాకిస్తాన్ వ్యతిరేకంగా ఉంటుంది కనుక, భారత్ తన మాట వింటలేదు కనుక, సో మనం పాకిస్తాన్ని గిల్లితే అప్పుడు భారత్ దారిలోకి వస్తుంది అనే ఒక ట్యాక్సులు పెంచడం ద్వారా దారిలోకి తెచ్చుకోలేకపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ని దువ్వడం ద్వారానైనా కనీసం భారత్ను చెప్పు చేతుల్లో ఉంచుకోవాలనే ప్రయత్నం అయితే అయి ఉండొచ్చు. కానీ అమెరికా పప్పులు ఉడకటం లేదనేది కూడా ఈ మధ్య కాలంలో భారత్ ధీటుగా సమాధానాలు ఇవ్వడం ద్వారా తెలియజేస్తుందనేది కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇంకా పశ్చిమాసియాలో ఎలాగైనా పాగా వేయాలి, పశ్చిమాసియాలో సొంత ప్రయోజనాలను ఎలాగైనా వాటికి కళ్ళ సాకారం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ట్రంప్ విర్రవీగిపోతున్నాడు. అందుకే పశ్చిమాసియాలో పాకిస్తాన్ పంచన చేరడం కానీ పాకిస్తాన్ మెల్లగా తాను ప్రక్కన చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ట్రంప్ రెచ్చగొట్టిన పాకిస్తాన్ రెచ్చిపోవడం అనేది కాస్తంత సిగ్గుచేటుగానే చెప్పుకోవాలి. అంటే పాకిస్తాన్కి అమెరికా గురించి తెలియకపోవడం ఏం కాదు. అప్పుడు బిన్ లాడెన్‌ని పట్టుకునేటప్పుడు అప్పుడు చెప్పారు కదా అమెరికన్ అధ్యక్షులు, పందికొక్కుని ఎక్కడ ఏ కన్నంలో ఉన్నా కూడా పట్టుకొచ్చి కాల్చి చంపేస్తామని చెప్పి అప్పట్లో ప్రకటించారు. పనిలో పనిగా పాకిస్తాన్లో దాక్కుని ఉన్నా సరే, ఆ దేశాన్ని భస్మీపట్నం చేసైనా సరే వాడిని తీసుకొస్తాం బయటికి అని చెప్పి గతంలో చెప్పారు. అంటే అంత కోపం మీద పాకిస్తాన్ పట్ల అంత కోపంతో ఉన్నారు అమెరికన్ అధ్యక్షులు. సో ట్రంప్ అసలు ఆయన తాలూకు చేష్టలు ఎవరికి అర్థం కావట్లేదు. పక్క దేశాల సంగతి అలా ఉంచండి, అంటే విదేశాల సంగతి అలా ఉంచండి, అసలు సొంత దేశంలోనే ట్రంప్ ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి. ఎప్పుడు ఎవరి మీద విరుచుకు పడతాడో తెలియని పరిస్థితి. అమెరికాలో అనేక మంది నోబెల్ బహుమతులు తీసుకొచ్చిన హార్వర్డ్ యూనివర్సిటీనే ఇబ్బందులు పాలు చేశాడంటే ఎంత మతి చెలించి ట్రంప్ పాలన సాగిస్తున్నాడు అనేది అర్థం చేసుకోవచ్చు. ఎలాన్ మస్క్ అనే లాంటి వాడిని తీసుకొచ్చుకుని భుజాల మీద మోసి తర్వాత అని ఆయన బయటికి తోయటం అనేది మనం చూసాం. సో అతన్ని ఒక రకమైన అనఫిషియల్ సర్కారులో భాగంగా అతన్ని చేసి ఖర్చు తగ్గించడానికి అని చెప్పి అతనికి ఏదో ఒక పోర్ట్ఫోలియో లాంటిది ఇస్తే అతను ఏం చేయలేకపోయాడని చెప్పి తీసాడు. అంటే అవసరం ఉన్నంతకాలం వాడేసుకొని ఆ తర్వాత తోసేయటం అనేది అమెరికాకి వెన్నతో పెట్టిన విద్య అని మనం అనుకోవచ్చు. పాకిస్తాన్కి కూడా అదే జరగబోతుంది. ఇప్పుడు పాకిస్తాన్ని స్నేహంగా దగ్గరకు చేర్చుకుంటే అది ధృతరాష్ట్ర కౌగిలి అని చెప్పి పాకిస్తాన్ గ్రహించాలి. ఎందువల్లంటే అమెరికా ఎప్పుడు కౌగిలించుకున్న తర్వాత గొంతు పట్టుకుంటుందో అనేది ఊహించడం చాలా కష్టమైన పని. సో అమెరికా చేతిలో పాకిస్తాన్ ఏదో ఒక రోజు చావు దెబ్బ తప్పదని గ్రహించకపోతే మోసపోయినట్టే. పాకిస్తాన్ మోసపోవటం కాదు, పాకిస్తాన్ ప్రజలు మోసపోతారు.
ఈ ఆసిమ్ మునీర్ లాంటి వాళ్ళు చేసిన ప్రేలాపనలు పాకిస్తాన్ ప్రజల మీద పడే ఆస్కారం ఉన్నది. సో ఇప్పటికే ఆకలి బాధలతో తీవ్రమైన దుర్భిక్షంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ను ఏ వైపు తీసుకెళ్లాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారో తెలియదు, కానీ మొత్తానికి ట్రంప్ చేష్టలకు పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇది ట్రంప్ పాకిస్తాన్కి ఇచ్చిన స్నేహహస్తం మీద మనకు అందిన సమాచారం ప్రకారం చేసిన విశ్లేషణ మీకు నచ్చిందని భావిస్తూ మరోసారి ఇంకొక ముఖ్యమైన అంశం మీద నేను మీ ముందుకు వస్తాను. అందరికీ సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.